మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారు సార్? బాగున్నాను. ఈ ఎండలు విపరీతంగా ఉన్నాయి, అంటే 43 డిగ్రీల పైన దాటిపోయినాయి. సో మీ ప్రచారం ఈ ఎండలో ఎలా సాగుతుంది? రాబోయే 5 సంవత్సరాలు సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ప్రశాంతంగా చల్లని ఫ్యాన్ గాలి కింద కూర్చోవాలంటే ఈ ప్రచారము ఈ ఎండల్లో చేయడం తప్పదు. సో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు మా ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఈరోజు లక్షలాది మంది ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఉంది, ఖచ్చితంగా ఆయన చేసిన మేలు ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు చేసింది లేదు, కాబట్టి ఖచ్చితంగా ఆయనకు కాపాడుకోవాల్సిన అవసరము, బాధ్యత మనపైన ఉంది అని చెప్పి ఏదైతే స్టార్ క్యాంపెయినర్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, ప్రతి ఒక్క సామాన్య మనిషి ఒక స్టార్ క్యాంపెయినర్గా ఈరోజు మా పార్టీ తరఫు నుంచి ప్రచారం చేస్తున్నందుకు వాళ్ళకి అందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సుమన్ టీవీ ద్వారా. ఓకే సార్. ఇంతకుముందు 2019లో చూసుకున్నట్లయితే ప్రజలు ముందులాగా ఇప్పుడు కూడా ఆదరిస్తారని మీకు నమ్మకం ఉందా? 100% ఆదరిస్తారండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు ఏం కావాలి? న్యాయబద్ధమైన ఒక ప్రభుత్వం కావాలి. వాళ్ళకి ఏదైతే మాట ఇస్తారో ఆ మాట పైన నిలబడే వ్యక్తి కావాలి. వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు వాళ్ళు. వాళ్ళకు విద్య, వైద్యం, మహిళా సాధికారత, ఇంటి దగ్గరికే పెన్షన్స్, వాలంటీర్స్, సచివాలయం వ్యవస్థ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారో అది ఖచ్చితంగా చేస్తాడని ఒక నమ్మకం, భరోసా, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మాకు లాస్ట్ టైం కన్నా ఇంకా ఎక్కువనే సీట్లు రావచ్చు, తక్కువ అయితే రావు అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. రెండోది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు అసాధ్యమైన మాటలు మాట్లాడము, ఎట్లాగా ఆయన వచ్చేదిలా ప్రభుత్వంలో సచ్చేదిలా అని చెప్పినట్టు యాసలు చెప్తారు కదా, అట్లా ఆ యాసలు చెప్తున్నాను. వచ్చేదిలా సచ్చేదిలా కాబట్టి ఏదైనా చెప్తాడు ఆయన. ఆయన చేసేది కూడా ఏమి ఉండదు. కాబట్టి ప్రజలకు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇంటికి 1 కిలో బంగారము, మర్సిడీసు కారు, లేదంటే బెంజ్ కారు, లేదంటే ఒక హెలికాప్టర్ ఇస్తా అని చెప్తే కూడా ఈరోజు ప్రజలు మాత్రం ఆయనకు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న రోజే చెప్పారు, ఈరోజు మనం ఇస్తున్న ఇవన్నీ పథకాలకి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అదే చంద్రబాబు నాయుడు చెప్తే 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. మరి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజల జీవితాలని మార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటేనే వీళ్ళు శ్రీలంక అయిపోతుంది, అదే అయిపోతుంది, ఇదే అయిపోతుంది అని చెప్పి దుష్ప్రచారం చేశారు. ఈరోజు వాళ్ళు 1,50,000 కోట్ల రూపాయలు ఎట్లా సాధ్యమవుతుంది అంటే వాళ్ళకు ఇచ్చే ఆలోచన లేదు. కాబట్టి వాళ్ళు ఓన్లీ ఎట్లయినా చేసి, మోసం చేసి, అబద్ధం చెప్పి, మరొకసారి ఎట్లయినా చేసి అధికారం తెచ్చుకోవాలని చెప్పి ఇలాంటి మాటలు చెప్తున్నారు అనేది ప్రజలు గ్రహించాలి. నా ప్రకారం అయితే 90% ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్తే లేదబ్బా ఈయన చెప్పినాడంటే చేస్తాడు అనే ఆలోచనలు ఉన్నారు. ఒక 10% ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అమాయకంగా మోసపోవచ్చు, కానీ మిగతా ప్రజలైతే ఖచ్చితంగా మోసపోరు, జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంటారు. ఓకే. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల జనాలు సోమరిపోతులైపోతున్నారు అంటున్నారు. రాజధాని ఎక్కడ అంటున్నారు, డెవలప్ ఎక్కడ అంటున్నారు. దీనికి మీరు చెప్పే సమాధానం ఏంటి సార్? వాళ్ళు పేదరికం చూడలేదు, వాళ్ళు సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు వాళ్ళకు తెలియవు. ఎందుకంటే ఎంత పేదరికం ఉందంటే వాళ్ళ పిల్లలకి చదివించుకోలేని పరిస్థితి, వాళ్ళు వైద్యం చేసుకోలేని పరిస్థితి, వాళ్ళు బతకలేని పరిస్థితి. మనం ఏమని కోరుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, అలాగే ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో కూడా అభివృద్ధి జరగాలనేది మా కోరిక. దానికోసమే వీళ్ళకు మా లాజిక్ అనేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకు ఎంతసేపు ఒక ఐటీ టవర్ కట్టేసేయాలి, దాని చుట్టూ రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, హైదరాబాద్ లెక్క రియల్ ఎస్టేట్ చేసుకోవాలి అనేది వాళ్ళ ఆలోచన ఉంది. కాబట్టి ఆ కొంతమంది ఒక 50 నుంచి 100 మంది సిండికేట్లో డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన ఎవరి దగ్గర ఉందో, ఎవరైతే వాళ్లకు సంబంధించిన మీడియా ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళే ఈ దుష్ప్రచారానికి తీసుకొని ముందుకు వెళ్తున్నారు. కానీ ఒక సామాన్య మనిషి మాత్రము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విపక్షాలు లేని ఏమంటారు ఇంటి దగ్గరికి వచ్చిన పరిపాలన, మంచి పరిపాలన వచ్చింది అనేది ప్రతి ఒక్క సామాన్యుడు చెప్తారు. రాయచోటిని జిల్లాగా చేశారు, మదనపల్లికి జిల్లా చేయడం లేదు. మదనపల్లికి జిల్లా అవ్వడానికి అవకాశాలు లేవా? ఇప్పుడు ఒక మాట అండి,
రాయచోటికి చేసినా మదనపల్లికి చేయకపోయినా చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వికేంద్రీకరణ చేయలేకపోయినాడు? ఎందుకు ఆయన ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ తయారు చేయలేకపోయినాడు? ఎందుకు కుప్పంలో రెవెన్యూ హెడ్ క్వార్టర్ తెచ్చుకోలేకపోయినాడు? ఆయన అయితే కేంద్రీకరణ పైన మాట్లాడతాడు కదా. మరి తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు కానీ అసలు మీకు వికేంద్రీకరణ పైన మీకు మాట్లాడే హక్కే యాడుంది? సరే, రాయచోటికి మనము జిల్లా కేంద్రంగా ఇచ్చినాము, అది సెంటర్లో వస్తుంది కాబట్టి ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఎట్లాంటి మనిషి అంటే, ఆయన ఏమంటాడు, కులం చూడము, మతం చూడము, ప్రాంతం చూడము, పార్టీ చూడము, అందరికీ మేలు చేసే కార్యక్రమం చేస్తాము అని చెప్పి చెప్తాడు. మళ్ళీ మదనపల్లి పైన ఆయనకి ఏమైనా తక్కువ ప్రేమ ఉంది అనుకుంటున్నారా? మదనపల్లి పైన తక్కువ ప్రేమ ఉంటే ఆయన హాస్పిటల్ ఎందుకు ఇస్తాడు? మదనపల్లి పైన తక్కువ ప్రేమ ఉంటే ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా అటు సాగునీరుకు, తాగునీరుకు, రేపు ఇండస్ట్రీస్ కోసము కావాల్సిన నీరుకు మొత్తం ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తున్నాడు కదా. ఈరోజు రోడ్ కనెక్టివిటీ పెంచే విధంగా అన్ని హైవేస్ తీసుకొని వచ్చినాడు కదా. ఎన్నో రూపాల్లో మదనపల్లిని డెవలప్ చేసే విధంగా ఈరోజు చేస్తున్నారు కదా. అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండని, ఇటు మిథున్ రెడ్డి గారికి ఉండని పూర్తి అవగాహన ఉంది. ఎక్కడ ఏమి చేస్తే ఆ ప్రాంతానికి మేలు జరుగుతుందో అదే చేస్తున్నాం. కానీ ఏదో రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి, లేదంటే తూతూ మంత్రంగా మాట్లాడడానికి, తప్పుదోవ పట్టడానికి, స్వార్థ రాజకీయాలు చేయడానికి మాత్రం మా దగ్గర దానికి అవకాశం లేదు. మేము మాట్లాడము, మా సిద్ధాంతం కాదు. ఇది చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే చెల్లుతుంది. మీకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇచ్చినారు, మీరు ఎందుకు మదనపల్లికి చేయలేకపోయినారు? డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లెక్క మీరు ఎందుకు మదనపల్లిని డెవలప్ చేయలేకపోయినారు అనేది నేను సూటిగా వాళ్ళకు అడుగుతున్న. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకు మేము చేసిన కన్నా వాళ్ళు ఎక్కువ చేసినారని చెప్పి నిరూపించండి. ప్రజలే వాళ్ళకు అవకాశం ఇస్తారు కదా. వాళ్ళు చెప్పలేరు, నిరూపించలేరు, కానీ నిందలు మాత్రము వేయగలుగుతారు. కాబట్టి ఇది రాజకీయ స్వార్థం కోసమే మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చూసుకున్నట్లయితే ఒక మదనపల్లికి మాత్రం సంబంధించిన మేనిఫెస్టో ఒకటి తయారు చేస్తారు. అందులో ఐటీ హబ్స్ కానీ, సాగునీటి గురించి కానీ, అంటే మదనపల్లి జిల్లా చేయడం కానీ గురించి చేశారు. మీ వైసీపీ తరఫున మీరేం చేయాలనుకుంటారా? మేనిఫెస్టో ఏమైనా ఉందా? మీకు ఒక మాట చెప్తా. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నేను అమెరికాలో 11 సంవత్సరాల నుండి వచ్చిన. నిజంగా చెప్పండి, ఒక సాఫ్ట్వేర్ పార్క్ రావాలంటే ఒక ఎకో సిస్టమ్ ఉండాలి. దానికి సంబంధించిన ఒక స్కూల్స్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్, మాల్స్, సినిమా థియేటర్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్, ఇలాంటి మొత్తం ఎకో సిస్టమ్ ఉంటేనే అక్కడ ఐటీ ఎంప్లాయీస్ వచ్చి పనిచేస్తారు. వీళ్ళకు చదువు లేదు, వీళ్ళకు విజన్ లేదు. ప్రజల్ని ఏదో ఒకటి చెప్పి చూపించి మేము ఓట్లు తీసుకోవాలని చెప్పి మాట్లాడితే ఏం చేయగలుగుతాం మనం? చెప్పండి, ఏం చేయగలుగుతాము? వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, బుద్ధి లేక మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు మైండ్ పనిచేస్తుందా? మరి అట్లా ఒకవేళ ప్రతి ఊర్లో ఐటీ హబ్బులు క్రియేట్ చేసుకోగలిగే పరిస్థితి ఉండింటే, మరి కర్ణాటకలో, తెలంగాణలో కూడా ప్రతి ఊర్లో, ప్రతి నియోజకవర్గంలో ఎందుకు ఐటీ హబ్లు వాళ్ళు క్రియేట్ చేసుకోలేకపోతున్నారు? అంటే దీనికి ముఖ్య కారణం ఏంటి సార్? నేను చెప్పినా కదా, ఎకో సిస్టమ్ కావాలి. తిరుపతి హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ ఎకో సిస్టమ్, ఓకే. విజయవాడ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ ఎకో సిస్టమ్, వైజాగ్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ ఎకో సిస్టమ్. మిగతా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. అనంతపూర్లో కానీ, కర్నూలులో కానీ, నెల్లూరులో కానీ ఎకో సిస్టమ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఎకో సిస్టమే లేదు. ఎకో సిస్టమ్ లేని చోట నేను తెచ్చి పెడతానంటే ఇది మోసం చేయడానికి, ప్రజలకు తప్పుదోవ పట్టడానికి, ఇది అబద్ధం మాట్లాడుతున్నారు. సాధ్యమైన పనికి వాళ్ళు మాట్లాడుతున్నారు. సాధ్యమయ్యే మాటలు మాట్లాడాలి. ఎకో సిస్టమ్, ఐటీ ఎంప్లాయీస్ వచ్చి పని చేయాలంటే ఒక ఎకో సిస్టమ్ ఉండాలి. ఎకో సిస్టమ్ లేకుండా పని చేయలేరు వాళ్ళు. ఖచ్చితంగా చేయగలుగుతాం మదనపల్లికి కూడా, కానీ ఈ రోజు కాదు. ఒక 5 సంవత్సరాల తర్వాతనో, 10 సంవత్సరాల తర్వాతనో మేము ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నామో ఆ అభివృద్ధి చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని కూడా తీసుకొని వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మా కోరికనే అదే కదా. మేము వికేంద్రీకరణ కోరుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గం బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం. మా పాలసీ వికేంద్రీకరణ. మాకు ఆ పాలసీ పైన వాళ్ళు ఓట్లు తీసుకోవాలని చెప్పి ఆలోచించడం ఎంత తప్పు. వీళ్ళే కాదా వికేంద్రీకరణ వద్దని చెప్పింది. మరి వీళ్ళ ఈరోజు మా గురించి మాట్లాడుతున్నది. జగనన్న బాణం షర్మిలక్క గారు. సో షర్మిలక్క గారు ఇప్పుడు రావడం వల్ల వైసీపీలో ఏమైనా సీట్లు చీలే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకు ఉంటుంది? ఎందుకు? ఆమె తెలంగాణ బిడ్డ కదా, ఆమె ఈడ బిడ్డ కాదు ఆడబిడ్డ అని చెప్పింది కదా. ఆమెనే కదా చెప్పింది, నేను తెలంగాణ, నేను ఇప్పుడు ఆడ పెళ్ళి అయిపోయింది నాది, నేను తెలంగాణ మనిషిని చెప్పి.
ఆమెకు ఎందుకు పంపిస్తున్నారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో? ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆకాంక్షల మేరకు, ఆశయాల మేరకు బ్రహ్మాండంగా 5 సంవత్సరాల్లో పనిచేసి చూపించినారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు బతికి ఉందంటే అది జగనన్న వల్లనే కదా. సో ఈరోజు షర్మిలక్క గారికి పెద్దగా రాజకీయంగా ఆయనకు సీరియస్గా తీసుకుంటున్నారని అయితే నేనైతే నమ్మడం లేదు. ఖచ్చితంగా ఆమెకు గౌరవం ఇస్తాము. ఆమె రాజశేఖర రెడ్డి బిడ్డ, మా అక్క. కానీ రాజకీయంగా మాత్రము ఎవరు కూడా ఆమెకు నమ్మే పరిస్థితి లేదు. ఆమెకు పెద్దగా దీంట్లో ఓట్లు వస్తాయనేది కూడా నేను అనుకోవడం లేదు. ఓకే సార్, ఫైనల్గా వచ్చి ఇప్పుడు మీ ప్రచారంలో ప్రజల స్పందన ఎలా ఉంది? ఇంకొకటి వచ్చి వై నాట్ 175 పైన, దీనిపైన మీ స్పందన ఏంటి? అదే ఇప్పుడు ప్రజల్లో బ్రహ్మాండమైన స్పందన ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినా వేలాది మంది, లక్షలాది మంది సిద్ధం సభల్లో కానీ, మేమంతా సిద్ధం సభల్లో కానీ, నియోజకవర్గంలో జరిగే సభల్లో కానీ వస్తున్నారు. అలాగే మా నాయకులు, కార్యకర్తలు, మా అభ్యర్థులు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రచారంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేము వేసేది జగన్కి అని చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ ద గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్. సో మేము మేలు చేసినాము, మంచిది చేసినాము, మాకు హక్కు ఉంది, మేము సేవ చేసినాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని దేవుడు, ప్రజలు దీవిస్తారని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నారు. అండ్ 175 నియోజకవర్గాల్లో కూడా ఆల్మోస్ట్ 2,70,000 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు ఇవ్వడం కానీ, అలాగే అభివృద్ధి పనులు చేయడం కానీ చేసినాం కాబట్టి ఎక్కడ కూడా విపక్ష చూపించలేదు. కాబట్టి దానికోసమే జగనన్న వై నాట్ 175 చెప్పినాడు. ఖచ్చితంగా మా టార్గెట్ 175 పైనే ఉంటుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.